కలకాల కట్టమేసినట్టి నా చిన్ని తమ్ముడు పిన్నుల వలన శరణము ఏడుగుర కజలము ఏకంగా ఉన్నాము తల మీద దండ పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మా ఈసారి కొన్ని వర్షాలు ఈ జాతరకు పడుతూనే ఉన్నాయి. అయినా ఈరోజు శాంతి అయింది. నీకు ఈ జాతర ఎట్లా అనిపించిందమ్మా? సంతోషంగా ఆనందంగా ఏటికొక్కసారైనా సంతోషంగా ఆనందంగా అందుకుంటాను. మీరు చేసిన పూజలన్నీ ఎంతో ఘనంగా అందుకున్నాను. అమ్మా ఇప్పుడు రాబోయే కాలంలో కొంతమంది ఏంటంటే లేదా పిల్లలు కొంచెం ఏంటంటే కొద్దిగా కోపంగా ఏవేమో స్టెప్పులు తీసుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తుకి ఆటంకం కూడా స్టెప్పులు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమని చెప్తావు నువ్వు? పిల్లలు తీసుకుంటున్నారని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని బాధపడుతున్నారనే కానీ మీరు మాత్రం అదుపుడు పెట్టలేకపోతున్నారు కదా. బాలబాలికలందరూ నల్ల పానకం సుర పానకం పుచ్చుకొని మత్తు పదార్థాలన్నీ పుచ్చుకొని మీరు పాడైపోతున్నారు కానీ మీకు మాత్రం పేదదారిని వెళ్తున్నారు. తల్లిదండ్రులకి ఏమని చెప్తావమ్మా ఇప్పుడు వీళ్ళకి? బాలబాలికలంగా మీరు మాత్రం సరి దారిలో చూసుకోవాలి. మీరు నేను చేసినంత చేస్తావా అమ్మా? ఇప్పుడు రాబోయే కాలంలో వర్షాలు ఎట్లుంటది, ప్లస్ మనకి పంట కరెక్ట్ ఉంటుందా లేదా? రాబోయే కాలంలో కోరినన్ని వర్షాలున్నాయి, పాడి పంటలు సమృద్ధిగానే ఉన్నాయి. మీరు కోరిందంతా తప్పనిసరిగా నెరవేరు. ఇంకా ఏం చేయాలమ్మా నీకు? పండగకి ఇంకా శాంతి అయింది, ఇంకేమన్నా చేయాలన్నా నీకు? నా వారం రోజు నాకు ఏటికొక్కసారే కాకుండా మాసం మాసం నాకు హోమం జరిపించండి. వారం రోజు నాకు 5 వారాలు నాకు సాకలు అర్పించండి. హోమం రోజు మట్టుకు నా గ్రామ ప్రజలందరూ నాతో లారి ముందుంది మీకు తోసిందల్లా చెయ్యండి. ధరలు చాలా పెరుగుతున్నాయమ్మా. ఇప్పుడు చాలా ఖర్చులు అయిపోయినాయి. ఆమ్దాని తక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి. అందరికి ఏంటంటే లేదా ఎవరు చూసినా సెల్ ఫోన్లలో కంప్యూటర్లలో అందులో బిజీలు అయిపోయి ఏంటంటే లేదా మీరు చేతులారా చేసుకున్నది మీరే కదా. మీరెందుకో కోరిందల్లా కొంగు బంగారం చేసేయండి. దుర్వినియోగం చేసుకుంటే నాదే తప్ప. ఇప్పుడు లేదమ్మా, అందరికి చెప్పాలి. ఎందుకంటే లేదా వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏంటంటే లేదా ఈ కంప్యూటర్లకి టెలిఫోన్ల చిన్నపిల్లల నుంచి ఇదే పని పడుతున్నారు. దూరశ్రవణం వల్ల పాడైపోతారని అంటున్నారే కానీ మీదే కదా అది బాధ్యత. మీరు చేసిందే కదా. ఈ తల్లిదండ్రులకు అందరికి ఏదైనా ఒక మంచి సందేశం ఇవ్వమ్మా. మీరు ఇవ్వడం వల్లనే కదా వాళ్ళు పాడైపోయేది. అమ్మా మీ జాతర నమ్మొచ్చిన వాళ్ళందరికీ చల్లగా చూడాలమ్మా. నువ్వు సంతోషంగా ఆనందంగా నా గ్రామ ప్రజలందరినీ మా గ్రామం అంతా బాగుండాలి. నా గ్రామ ప్రజలందరూ సుఖ శాంతులతోటి వారి పిల్లలా చూసుకునే భారం నాది. తల్లికి कर दे